పక్కన పెట్టండి. అట్లీస్ట్ మా చెల్లెలు సునీత ఏడుస్తోంది, కనీసం బాబాయిని ఎవరు చంపారు అనేది పట్టుకోవాలి. సో దీని మీద ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎలాగో ప్రత్యేక హోదా గురించి అడగల, మా బాబాయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి నిందితుల్ని పట్టుకొని లోపలేండి అని చెప్పేసి అడుగునుంటే ఈరోజు దీని మీద టీడీపీ వాళ్ళు మాట్లాడేవారు కాదు, జనసేన వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. సో ఆ రోజు ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు? నెంబర్ 1. నెంబర్ 2, మీరేమంటున్నారు ఇందాక నేనేమన్నా ఉండండి, కాప్టా కార్తిక్ గారు చెప్పినటువంటి అంశాన్ని నేను ఒక విడమర్చి చెప్పాను అనమాట మీకు. సో నేను ఎక్కడ చెప్పలేదు అనమాట, ఇదేదో ఈడీ నేరుగా వచ్చేసి అవేమి దర్యాప్తు సంస్థల చేతుల్లో లేవు. వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేసేసి కోర్టుల్లో ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి కోర్టులో తీర్పుల కోసం ఉన్నాయి అక్కడ. సో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వేరు, ఇప్పుడు దర్యాప్తు సంస్థలు జరుగుతున్న విచారణ వేరు. విచారణని కోర్టు కేసుల్లో ఉన్న తీర్పుల్ని ఒకే ఘటన కట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నా చెల్లెలు సునీత ఏడుస్తుంది ఎందుకు అడగలేదు అది ఇది అని చెప్పి మీరు అడుగుతున్నారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగానే జరిగింది. ఆ రోజున మొట్టమొదట సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఒక అధికారి వస్తే ఆ అధికారిని మార్పించి రామ్ సింగ్ అనే అధికారిని ఎవరు వేయించారనే దాని మీద మళ్ళీ విచారణ చేయమనండి. ఇదే సిబిఐ వాళ్ళతో విచారణ చేయమండి. రామ్ సింగ్ అనే అధికారి పులివెందుల కడప సార్ 5 ఏళ్ళు కాదు సార్, 5 ఏళ్ళు టైం ఉండింది సార్. కాదు సార్ 5 ఏళ్ళు టైం ఉండింది సార్. కాదు 5 ఏళ్ళు టైం ఉండింది. కాదు సార్, అది మర్డర్ జరిగినటువంటి కాదు సార్, మర్డర్ జరిగినటువంటి నెలల లోపలే మీకు అధికారం వచ్చింది. బాబాయి చనిపోయింది, బాబాయిని ఎవరో అతి కిరాతకంగా చంపేశారు, అధికారం మన చేతిలో ఉంది సెంట్రల్ లో. మన కాదు సార్ అంటే మీరు అడిగిన దానికి నేను వివరణ అడుగుతున్నా అంతే. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డి ఆయన్ని తీసుకుని వెళ్ళి కడపలో ఉన్న టీటీడీసీలో ఇదే రామ్ సింగ్ అనే అధికారి ఏ విధంగా హింసించాడు, ఏ విధంగా ఆయన కొట్టాడు, ఎటువంటి సాక్ష్యాలు చెప్పమంటున్నాడు అనేది క్లియర్ గా పిఏ కృష్ణారెడ్డి గారు చెప్పాడు. మేం చెప్పక్కర్లా. అదే వివేకానంద రెడ్డి గారు పిఏగా 30 సంవత్సరాల పాటు పనిచేసిన పిఏ కృష్ణారెడ్డి చెప్పాడు ఈ రామ్ సింగ్ చేసిన వ్యవహారాలు, ఈ రామ్ సింగ్ చేసిన కథలు అన్ని కూడా. మరి దాని మీద సిబిఐ విచారణ జరిగితే ఇప్పుడు ఆ పిఏ కృష్ణారెడ్డి యొక్క వాంగ్మూలం కరెక్ట్ కాదు, అతను నిందితుడు కాదు, ఏమీ కాదు. మరి 5 ఏళ్ళు ఏం చేస్తారు సార్? 5 ఏళ్ళు కాదు సార్, 5 ఏళ్ళ తర్వాత సరే కృష్ణారెడ్డిని కొట్టారు అని బాధపడుతున్న మీరు కాదు సార్, కృష్ణారెడ్డిని కొట్టారని బాధపడుతున్న మీరు బాబాయిని చంపేస్తే ఆ బాధ కనిపించడం లేదు. నెంబర్ 1. మీరు 5 ఏళ్ళు అధికారం ఉన్నారు కదా, కృష్ణారెడ్డి చేత కేసు పెట్టించి కాదు సార్ సిబిఐ మీద మీరు కాదు సార్, ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు సంబంధించి కేంద్రం కూడా మీకు సపోర్ట్ చేస్తా వచ్చింది, మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తా వచ్చారు. కనీసం అయ్యా మా బాబాయిని చంపేశారు, ఎస్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఒక ముఖ్యమంత్రి బాబాయ్ గత ముఖ్యమంత్రి తమ్ముడు ఆయన, సో ఒక అద్భుతమైనటువంటి నాయకుడు, మరి ఆయన హత్యకి సంబంధించి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి, ఫాస్ట్ ట్రాక్ పెట్టాలి అని చెప్పేసి ఆ రోజు అడుగునుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఉంటుంది కదా. ఎస్ ఓకే రమేష్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎస్ ఓకే సార్, ఓకే ఒక చిన్న బ్రేక్ ఉంది, ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వినండి మళ్ళీ ఇస్తాను, టైం అవుతుంది, బ్రేక్ ప్లీజ్.